ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లతో పాటు అఫోర్డబిలిటీ ఉంటే ఏ వ్యాక్సిన్ మీరు రికమెండ్ చేస్తారు? సో ఇప్పుడు అలా అంటే మనము చికెన్ పాక్స్, ఓకే, టైఫాయిడ్, తర్వాత అదే అమ్మాయిలకైతే హెచ్పివి వ్యాక్సిన్, అది తర్వాత యుక్త వయసు దాటిన తర్వాత అది గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించేటువంటి వ్యాక్సిన్. ఇవి నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. జపనీస్ ఎన్కెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి ఎలా గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు, అది కూడా గుడ్. ఇక పోతే ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యా అంటే ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్ మారుతూ ఉంటుంది, అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. దానివల్ల ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే, అంటే సాధారణంగా ఒక వారం రోజులు బాగా జ్వరం వచ్చి బాగా విక్కపోయి మన ఇమ్యూనిటీ కనుక బాగుంటే మనం రికవర్ అవుతాం. కానీ అదే చిన్నపిల్లలు, అదే వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళు, లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు రికవర్ కారు. కొన్నిసార్లు అది ప్రాణం మీద కూడా రావచ్చు. సో అంటే అది వైరసే, అంటే చాలాసార్లు ఏం జరగకపోవచ్చు, కానీ అందువల్ల ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇప్పడం మంచిది. అంటే ఫ్లూ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి, వృద్ధులకి, కూలిపోయే పిల్లలు అంటే బిలో 10 years అట్లీస్ట్ అండ్ ఓల్డర్ దాన్ 60 years అట్లీస్ట్ అందరూ తీసుకున్నా మంచిదే. ఎస్పెషల్లీ దోస్ హూ వర్క్ విత్ కిడ్స్. నేను పీడియాట్రిషియన్, రోజుకు 10 మంది పిల్లలు దగ్గు తుమ్ముతూ వస్తుంటారు, వాళ్ళు ఎవరికి ఫ్లూ ఉందో నాకు తెలియదు. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఐ టేక్ ఫ్లూ వ్యాక్సిన్. అట్లనే నర్సెస్, అలాగే టీచర్స్, బికాస్ దే వర్క్ విత్ కిడ్స్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ ఎనీబడి, ఎవ్రీబడి హూ కెన్ afford should take. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.